ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. సో ఇక్కడ దేవుడు ప్రతి విషయంలోనూ, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయడానికి మనలను సిద్ధపరుస్తూ ఉన్నారు. మన తండ్రి అయిన దేవుడు గొప్ప గొర్రెల కాపరి. ఆయన మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తము యేసుక్రీస్తు ద్వారా ఆయన మనతో ఒక గొప్ప నిబంధన చేసుకుని ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు ఎటువంటి వాడు అంటే, మృతులలో నుండి లేపగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన మన గొప్ప సమాధానకర్త అయిన దేవుడు. ఆయన ఆ తండ్రి మృతులలో నుండి లేపగలిగిన వాడు, గొప్ప గొర్రెల కాపరి అయిన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు. ఆయన ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏది దేవుని దృష్టికి అనుకూలమైనదో దానిని మనలో జరిగిస్తూ ఉన్నారు. ఆయన మన గొప్ప గొర్రెల కాపరిగా మనకున్నప్పుడు, అంటే మన జీవితాల మీద ఆయన చిత్తానికి మనం అంగీకరించినప్పుడు, మన యొక్క ప్రతి విషయంలో ఆయన అధికారానికి మనం అప్పగించినప్పుడు ఆయన ఎలా మనల్ని నడిపిస్తూ ఉంటారు అంటే, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి ఏది అనుకూలమో, ఏది మంచిదో, ఏది క్షేమకరమో, ఏది ప్రయోజనకరమో, ఏది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుందో వాటిని మనలో జరిగిస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. సో మనం చాలాసార్లు మనకిష్టమైన వాటిని మనం చేయడానికి చూస్తూ ఉంటాం. అది ఒకవేళ మన దృష్టికి చాలా మంచిగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అది అనుకూలమైనదిగా కాకపోయి ఉండొచ్చు. మనము మన యొక్క జీవితం మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, మృతులలో నుండి కుళ్ళిపోయిన శవాన్ని కూడా సజీవుడుగా లేపగలిగిన సర్వశక్తుడైన దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, ప్రతి దేవుని దృష్టికి అనుకూలమైన దానినే మనలో జరిగిస్తూ ఉంటారు. అంతేకాదు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయడానికి మనలను సిద్ధపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రతి మంచి విషయంలోనూ. సో అన్నీ మంచివి, అన్నీ మంచిగానే కనబడుతూ ఉంటాయి. అయితే దేవుని దృష్టికి మంచిగా ఉండేవి వేరేగా ఉంటాయి, మన దృష్టికి మంచిగా ఉండేవి వేరేగా ఉంటాయి. మన దృష్టికి మంచిగా ఉండేవి అవి అంత దేవునికి మహిమకరమైనవి కాకపోయి ఉండొచ్చు. అయితే దేవుడు ఇప్పుడు మన దృష్టికి మంచివైన వాటిని దేవుడు చేయడానికి ఆయన చూడట్లేదు, కానీ ఆయన దృష్టికి, ఆయన చిత్త ప్రకారముగా ప్రతి మంచి విషయమును చేయడానికి మనలను సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా ప్రతి మంచి విషయంలో కూడా ఆయన చిత్తాన్ని మనలో జరిగించడానికి
మనలను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు. సో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తానుసారముగా మనము పనిచేస్తూ ఉండాలి. దేవుని చిత్తానుసారంగా చెయ్యడానికి మనం సిద్ధపడుతూ ఉండాలి. సో అటు విధంగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలో జరిగించుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సో తండ్రి అయిన దేవుడు తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని మనల్ని చేయడానికి మనలను సిద్ధపరుస్తూ ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, పరిశుద్ధుడా, నీకు మా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహారాజా నీకే స్తోత్రాలు, మహోన్నతుడా నీకే స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు, ఆలోచనకర్త నీకే స్తోత్రాలు. అయ్యా, మేమెల్లప్పుడూ మా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని, మా ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని మేము చూస్తూ ఉంటాం నాయన. కానీ మీరు మీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి మంచి విషయంలోనూ మీ చిత్త ప్రకారముగా చేయడానికి మమ్మలను సిద్ధపరుస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.